నమస్తే. కృష్ణా జలాల వివాదం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరి దూరదర్శన్ సీరియల్లా నడుస్తుంది. అదేమో తగదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటారు, ఈ రాష్ట్రం వెళ్ళి తన వాదన చెప్తుంది, ఆ రాష్ట్రం వచ్చి తన వాదన వినిపించుకుంటుంది, ఎవరికి వాళ్ళు చుక్క నుటిని కూడా వదలబోమంటారు. మరి వెళ్ళిపోయే నీళ్ళేమో వృధా నీరు వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అసలు ఏంటి కృష్ణ ఎక్కడ పుట్టింది, దాని గమనం ఏంటి? ఒక జీవనదిగా సాగునీరు తాగునీరు అందిస్తూ పశ్చిమ కనుమల్లో పుట్టిన కృష్ణానది ప్రస్థానం మధ్యలో ఆంధ్రప్రదేశ్ దాకా రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళు క్రియేట్ చేసిన చిక్కులు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అగ్రి మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి గారు. నమస్తే నాగిరెడ్డి గారు. నమస్తే. కృష్ణ పశ్చిమ కనుమల్లో పుట్టింది, మహాబలేశ్వర్లో. అక్కడి నుంచి రెండు రాష్ట్రాలు దాటుకుంటూ మూడు రాష్ట్రాలు, ఎందుకంటే ఇప్పుడు మనం విడిపోయాం కదా, మూడు రాష్ట్రాలు దాటి నాలుగో రాష్ట్రంలోకి వచ్చి మరి ఇక్కడే హంసల్ దీవి దగ్గర అనుకుంటారు సముద్రంలో కలుస్తుంది. చుక్క నీరు వాళ్ళు వదలక, మహారాష్ట్ర వదలక మరి వృధాగా ఎలా వెళ్ళిపోతుంది సార్ ఇక్కడ? అసలు ఏంటి దాని ప్రస్థానం చెప్పండి. సార్, యాక్చువల్గా భారతదేశంలో గంగా, యమున, కృష్ణ, గోదావరి ఈ నాలుగు కూడా జీవనదులు. కానీ ఈ నాలుగు నదుల్లోనూ కూడా గంగా నదిలో నీళ్ళు చాలా ఎక్కువగా వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. యూటిలైజేషన్ అంత లేదండి. కానీ నాలుగు నదుల్లోనూ అత్యధికంగా యూటిలైజేషన్ ఉన్నది, అతి ఎక్కువ సాగు భూమికి నీరు అందించేది, అత్యధిక జనాభాకి త్రాగునీరు అందించే నది కూడా కృష్ణానది. రెండోది, బాంబే సిటీ మొత్తానికి కూడా విద్యుత్ అంతా కూడా కోయినా డ్యామ్ దగ్గర నుంచి కృష్ణానదిలో నీళ్ళే ప్రధానం. బాంబే సిటీలో 5 నిమిషాలు కరెంటు పోయినా సరే జనజీవనం స్తంభించిపోతుందండి. సో కోయినా డ్యామ్ దగ్గర నుంచే ప్రధానం. ఇటువంటి జీవనది కృష్ణానది మీద మొట్టమొదటి నుంచి కూడా కృష్ణానది పుట్టింది ఇందాక మీరు చెప్పిన మహాబలేశ్వర్ దగ్గర 4385 కిలోమీటర్ల ఎత్తులో పుట్టిందండి. పుట్టి గోదావరి నదికేమో నీళ్లు నడువులో నుంచి వస్తాయండి. మెయిన్ గోదావరిలో శ్రీరామ్ సాగర్లోకి ఎవరి ఆల్టర్నేటివ్ ఇయర్ లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నీళ్లు ఉండవు. ఇంద్రావతి దగ్గర నుంచి వచ్చి నడువులో ఇంద్రావతి, శబరి, సీలేరు ఇవన్నీ ఛత్తీస్గఢ్ నుంచి మధ్యలో నుంచి వచ్చి కలుస్తాయి. కానీ కృష్ణానది అట్లా కాదు. కృష్ణానది నెత్తి మీద నుంచి మొదలైన నీళ్ళ దగ్గర నుంచే అక్కడ దరిదాపు 3000 పైన ఆయన ఎంఎం రైన్ఫాల్ ఉన్న పశ్చిమ కనుమల్లో మొదలవుతుంది. అది కూడా కృష్ణ, కొయినా, వెర్నా, కెన్హర్, పంచగంగా. ఎంఎం రైన్ఫాల్ సార్ 3000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ రైన్ఫాల్. అంటే చిరపుంజి ఈక్వల్ టు చిరపుంజి తర్వాత హైయెస్ట్ రైన్ఫాల్ అనేది ఆ పశ్చిమ కనుమల్లోనే పడుతుంది. ఈ 5 విగ్రహాల దగ్గర నుంచి అక్కడ మహాబలేశ్వరం చెప్తున్నాను, కింద నుంచి వచ్చి నందిలో నుంచి నీళ్లు పడతా ఉంటాయండి. కంటిన్యూగా త్రూఅవుట్ ది ఇయర్ పడతానే ఉంటాయి. వెళ్ళిన వాళ్ళంతా స్నానం చేస్తారు. నేను కూడా ఇరిగేషన్ రంగంలో ఒకసారి ముందుగా నేను తలుచుకోవాలి. వ్యవసాయ రంగంలో నేను ఎంఎస్సీ అగ్రికల్చర్గా మొట్టమొదటి నుంచి కూడా నేను దాంట్లో ఉన్నాను. ఇరిగేషన్ రంగంలో నాకు నాలెడ్జ్ రావడానికి నన్ను తీసుకెళ్ళి ఇవన్నీ చూపించింది కూడా నాగేంద్రనాథ్ గారు. నాకు ఒక కుటుంబ సభ్యుడిగా, రైతు సంఘం నాయకుడిగా ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, ఆయనతోనే ఈ ప్రాజెక్టులన్నీ చూసాం. అందుకని ఒకసారి నేను ఆయన తలుచుకోవడం అనేది తప్పనిసరి ఇక్కడ నా విజ్ఞత. సో ఆయన వెళ్ళి మేమంతా అక్కడికి వెళ్ళి స్నానం చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలై కిందకి రాగానే ఇమీడియట్గా ఫస్ట్ వెర్నా మీద ఒక డ్యామ్ ఉంటుందండి. వెర్నా దాటిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు కోయినా డ్యామ్ దగ్గరికి వస్తాం. కోయినా డ్యామ్ దగ్గర వెస్ట్వార్డ్ డైరెక్షన్లో కోయినా డ్యామ్ కాళ్ళు అలాటెడ్ అయిన వాటర్లో పవర్ తీసుకుని అరేబియా సముద్రంలోకి నీరు వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి మహారాష్ట్రకి అలాటెడ్ వాటరే. కానీ ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లోనే విద్యుత్ కోసం, విద్యుత్తుని ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున నీటిని విద్యుత్ కోసం సముద్రంలోకి వదిలేయటం మాత్రం కరెక్ట్ అయిన విధానం కాదు అని చెప్పి నెహ్రూ గారు అప్పట్లోనే మాట్లాడారు. వాళ్ళకి అలాటెడ్ వాటర్ అయినా సరే, ఎందుకంటే మనం మరి ఎట్లా సార్ అంటే అవుట్ ఆఫ్ ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, ఒకసారి పవర్ కన్జంప్షన్ కోసం మనం వినియోగించిన నీరు ఇంకా దేనికి పనికిరాదా? అంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది, డౌన్లోకి వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో 1 టీఎంసీ పవర్ ఒక మెగావాట్ పవర్ రావాలంటే సుమారుగా 10 టీఎంసీలు నీళ్ళు కావాలి. అంటే అదే కోయినా డ్యామ్లో అయితే 3 టీఎంసీలకే 1 మెగావాట్ పవర్ వస్తుంది. అంటే నేను సుమారుగా చెప్తున్నాను. అంటే అంత వెలాసిటీ దారి మళ్ళించలేమా? అది వెస్ట్వార్డ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది కదండి. రైట్. ఈ సైడ్ నుంచి వచ్చేది ఆ సైడ్కి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోవటమే. సో ఈ మొదలైన దాన్ని స్టాల్ చేయడానికి వాళ్ళు చేసుకున్న ఇంకోసారి పవర్ తీసుకుంటారే తప్ప దానికి కంటిన్యూస్గా వాళ్ళు ఎంత వాడుతున్నారో, అలాటెడ్ వాటర్ పేరే కానీ ఎంత వాడుతున్నారో మన దగ్గరే లెక్కలేవు. ఓకే. కానీ వీటితో పాటు అత్యధిక స్టోరేజ్ కెపాసిటీ ఉన్న నది కూడా భారతదేశంలో కృష్ణయ్య. దీంట్లో కోయినా డ్యాంలో 48.8 టీఎంసీల కెపాసిటీ గల డ్యామ్ కోయినా డ్యామ్. కోయినా మీద నేను చెప్పిన దాంట్లో తర్వాత వర్ణ
34.4 టీఎంసీలు, అలాగే భీమా 117.2 టీఎంసీలు, మళ్ళీ భీమా దగ్గర నుంచి కూడా మళ్ళీ పవర్ తీసుకుంటారు. అలాగే దూద్గంగా 25.4 టీఎంసీలు, ఆల్మట్టి 129.7 టీఎంసీలు, నారాయణపూర్ 37.65 టీఎంసీలు, తుంగభద్ర 104.34 టీఎంసీలు, జోరాల 11.94 టీఎంసీలు, శ్రీశైలం 262.63 టీఎంసీలు, నాగార్జున సాగర్ 408.24 టీఎంసీలు. ఇండియాలోనే బిగ్గెస్ట్ రిజర్వాయర్ నాగార్జున సాగర్, ఎక్కువ కెపాసిటీ. సో ప్రకాశం బ్యారేజ్ 3.5 టీఎంసీలు, ఆల్మట్టి ఫేజ్ 2 ఇప్పుడు జరిగే వివాదం అంతా దీని మీదేనండి. సో 100 టీఎంసీలు, పులిచింతల 45 టీఎంసీలు, ఇది పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. మొత్తం 1379.8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న నది కృష్ణానది. సో ఇంత స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడ ఏ నది మీద ఎంత అండి? మొత్తం 1379.8 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ. గోదావరి కన్సిడరబుల్లీ తక్కువ. గోదావరి ఇప్పుడు అసలు మనం పోలవరం కట్టకపోతే అసలు గోదావరి మీద పైన డ్యామ్లే లేవు కదండి. ఎక్కడో మహారాష్ట్రలో కొద్దిగా బాబ్లీ 4 టీఎంసీలు. సో మనం కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా అది ఇరిగేషన్ బ్యారేజే కానీ అసలు డ్యామ్ పోలవరం ఇంత స్టోరేజ్ కెపాసిటీలు కాదు. ఇప్పుడు పైన తెలంగాణలో 1, 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ దగ్గర చేసుకునే కార్యక్రమాలు వస్తున్నాయి తప్ప ఒక్క ఇదే కాదు. బాక్రానంగల్ ప్రాజెక్టు కంటే కూడా బిగ్గెస్ట్ నాగార్జున సాగర్. అయితే బాక్రానంగల్ అందుకనే కదా పండిట్ నెహ్రూ గారు దేవాలయం అన్నారు. అవును, ఈవెన్ శ్రీశైలం శంకుస్థాపన నెహ్రూ గారి చేత్తోనే జరిగింది, నాగార్జున సాగర్ శంకుస్థాపన నెహ్రూ గారి చేత్తోనే జరిగింది. సో ఒక జోరాల మాత్రం ఇందిరాగాంధీ గారి చేతితో జరిగింది. దాని పేరు కూడా ప్రియదర్శిని జోరాల, అంటే ఇందిరాగాంధీ గారి పేరు కలిసేటట్టే జరిగిందండి. సో దీంట్లో కూడా అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఇదే కృష్ణానది 1400 కిలోమీటర్లు మొత్తం టోటల్గా జర్నీ అండి కృష్ణానది. సో మహాబలేశ్వర దగ్గర పుట్టి 299 కిలోమీటర్లు మహారాష్ట్రలో ప్రయాణిస్తుంది, 21 కిలోమీటర్లు మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ప్రయాణిస్తుంది. అంటే ఒక పక్క అటు ఒక పక్క ఇటు 2 రాష్ట్రాలు ఉంటాయి. ఆ తర్వాత 483 కిలోమీటర్లు కర్ణాటక. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ 21 కిలోమీటర్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 576 కిలోమీటర్ల ప్రయాణం, మొత్తం 1400 కిలోమీటర్ల ప్రయాణం. ఇప్పుడు ప్రస్తుతం దీని మీద ప్రధానంగా జరుగుతున్న చర్చలో పరివాహక ప్రాంతం అంటే క్యాచ్మెంట్ ఏరియా అంటాం. ఇది చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలో 69,426 కిలోమీటర్లు అయితే కర్ణాటకలో 113,270 కిలోమీటర్లు. అంటే క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటకలో ఎక్కువ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 76,252 కిలోమీటర్లు. ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాని బట్టి తెలంగాణ మాకు నీళ్ళు రావాలని కోరుతుంది. ఇప్పుడు ఇదే క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగానే మళ్ళీ రీడివిజన్ చేస్తే వాటర్ మొత్తం 200 వాటర్ కర్ణాటకకి వెళ్ళిపోద్ది. క్యాచ్మెంట్ని బట్టి ఎప్పుడు కూడా ఉండదండి. ఇప్పుడు దిగువ రాష్ట్రం. సో మొట్టమొదటి ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్. సో మొట్టమొదటి ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిర్మించిన దాన్ని వదిలేసేసి క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఇప్పుడు రేపు వరదలు వస్తాయి. సో తెలంగాణలో వచ్చిన వర్షం అంతా ఆంధ్రప్రదేశ్ కదా మునిగేది. అవును. సో మరి అప్పుడు మా మీదకి నీళ్ళు రాని కూడా చేస్తారా? సో ఆపుకోగలరా? మరి అప్పుడు ఆపుకోగలరు. సాధ్యం కాని అంశాల మీద దాని మీద చర్చ జరుగుతుంది. ఇందాక కెపాసిటీలు చెప్పాను. కోయినా డ్యామ్ దగ్గర 65.5 టీఎంసీలు నీళ్లు వాళ్ళకి కేటాయించిందండి. సో దాంట్లో రిజర్వాయర్ కెపాసిటీ మొదటి దశ 1560 మెగావాట్లు కోయినా డ్యాంలో విద్యుత్ వస్తుంది. టాటా హైడల్లో భీమా దగ్గర 274 మెగావాట్లు వస్తుంది. సో ఇవి మేజర్గా బచావత్ ట్రిబ్యునల్ తీసుకున్నప్పుడు 75% డిపెండబిలిటీ మీద తీసుకున్నారండి. అంటే 75% అంటే 100 సంవత్సరాల్లో 75% అత్యధికంగా వాటర్ వచ్చే నీళ్ళు సంవత్సరాలు తీసుకుని దాంట్లో బచావత్ ట్రిబ్యునల్ అనేది సో ఏప్రిల్ 10, 1969లో ముందు ట్రిబ్యునల్ వేశారు. అది 1976 మే 27 నాడు ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చారు. వెంటనే మే 31 నాడు గజెట్ పబ్లికేషన్కి వచ్చేసిందండి ఈ 3 రాష్ట్రాల మీద. వచ్చి దాంట్లో వాళ్ళు ఇచ్చినది ఏంటంటే స్కీమ్ ఇంత నికర జలాలు అని చెప్పారు. ఈ నికర జలాలకి 3 రాష్ట్రాలకే కేటాయించారు. కేటాయిస్తూ 2 ఆప్షన్స్ ఇచ్చారు, స్కీమ్ ఏ, స్కీమ్ బి. స్కీమ్ ఏలో ఏంటంటే ఒకవేళ వర్షపాతం తక్కువగా ఉండి వాటర్ తక్కువగా వచ్చినప్పుడు కూడా ఈ దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా మొట్టమొదటి రోజు నుంచే పంచుకోవాలి. స్కీమ్ బి సో దిగువ రాష్ట్రం కాబట్టి మిగులు జలాలన్నీ కూడా దిగువ రాష్ట్రానికి వాడుకునే హక్కు ఉంది కొత్త ట్రిబ్యునల్ వచ్చేదాకా. కానీ నీడు మాత్రం వాళ్ళకి అలాట్ చేసిన వాటర్ అయిన తర్వాతే కిందకి వాటర్ వస్తుంది. ఆ రోజునప్పుడు పైన ఆల్మట్టి లేదు. సో ఎగురు ప్రాజెక్టులు ఏమీ లేవు, నారాయణపూర్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్కీమ్ బిని కోరుకుంది. మిగులు జలాలతో హక్కుతో కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం స్కీమ్ బిని కోరుకున్నాం. దాంట్లోనే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే 2000 సంవత్సరం దాకా బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఉంటుంది. 2000 సంవత్సరం తర్వాత ఈ 3 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాలు కోరినా కొత్త ట్రిబ్యునల్ వేయాలి. ఎవరు కోరారు మరి? అప్పుడు 3 రాష్ట్రాలు కోరినాయి. 2004 వచ్చింది. ఈ కొత్త ట్రిబ్యునల్ ఏర్పడే నాటికి
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకి 75% ప్రయారిటీ ఇవ్వమని చెప్పి ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్లోనే ఇచ్చారు. ఇది మళ్ళీ 2004లో మనకి డిమాండ్స్ 2004లో మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ అయింది 2004 ఏప్రిల్ 2న. 3 కింద 3 రాష్ట్రాలు అంటే గవర్నమెంట్ కొత్త రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందే ఏర్పడింది. ఇది 2010లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 2013 నవంబర్ 29న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఇచ్చినప్పుడు వీళ్ళు ఇందాక నేను చెప్పిన 75% డిపెండబిలిటీ అనే దాన్ని 65% డిపెండబిలిటీకి తీసుకొచ్చారు. అంటే 47 సంవత్సరాల్లో కురిసిన అత్యధిక వర్షాన్ని తీసుకుని 65% డిపెండబిలిటీ అంటే 100 సంవత్సరాల్లో 65% కురిసిన అత్యధిక వర్షాన్ని తీసుకున్నారు. రైట్. దాని మూలంగా లేని వాటర్ మిగులు జలాల కింద తేలింది. అదే 55% డిపెండబిలిటీ అన్నారనుకోండి, ఇంకా కొత్త వాటర్ వెళ్తుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి టైలెండ్ రాష్ట్రంగా నష్టం జరిగింది అనే ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాం. అయితే దీని మీదే మనం వెంటనే ఢిల్లీలో కూడా జలదీక్ష పేరుతో 5,000 మందితో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీదే జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి దీని మీద చేసింది. దీని మీద 3 రాష్ట్రాలు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి గజెట్ పబ్లికేషన్ రాలేదండి. దీంట్లో ప్రధానంగా మహారాష్ట్రకి మొట్టమొదట అసలు బచావత్ ట్రిబ్యునల్లోనేమో 2,130 టీఎంసీలు మొత్తం నికర జలాలు అని తేల్చారు. దీంట్లో 585 టీఎంసీలు మహారాష్ట్రకి, 734 టీఎంసీలు కర్ణాటకకి, 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఈ 811 టీఎంసీలు కూడా క్లియర్గా కిందకి వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల వారీగానే డివైడ్ చేశారు. దీంట్లో రాయలసీమకి పూర్తిగా 144.7 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి 387.24 టీఎంసీలు, తెలంగాణకి 278.96 టీఎంసీలు క్లియర్ కట్గానే చేశారు. అయితే రాజశేఖర రెడ్డి గారు అంతగా ఇయర్ మార్క్ చేసిన రోజు కూడా కాంట్రవర్సీ ఏంటి? ఇప్పుడు అంటే ఇందాక చెప్పింది నేను, మా క్యాచ్మెంట్ ఏరియా మా తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి మాకు 70% క్యాచ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి 70% నీళ్ళు రావాలన్నది. అది క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాళ్ళ ఆర్గ్యుమెంటు. అది ఎప్పుడు ఆర్గ్యుమెంట్ నిలిచేది కాదండి. దీంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కోస్తాకి అలాటైన 387.24 టీఎంసీల్లో మోడరైజేషన్ కృష్ణా డెల్టా మోడరైజేషన్ చేసుకుని 20 టీఎంసీలు మేము సేవ్ చేసుకుంటామని మేము ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ కోసమే 20 టీఎంసీలు అక్కడి నుంచి పేపర్ మీద 20 టీఎంసీలు వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది. దాని మూలంగానే అది 298.96 టీఎంసీలు వాళ్ళకి వచ్చినాయి. దీంతోనే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే వాళ్ళు క్లియర్ కట్గా అంటే రెండు రాష్ట్రాలకి కూడా 512 టీఎంసీలేమో ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలేమో తెలంగాణకి వాడుకోవటం అనే దానికి 2014 తర్వాత ఒక ఇది దాన్ని ఫాలో అవుతా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళది దగ్గరికి వచ్చాడు మనకి ఇచ్చిన దాంట్లో కొత్త నూతన కేటాయింపులు ఏం జరిగిందంటేనండి, ఇందాక నేను చెప్పాను కదా, కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేటప్పటికి 70% పూర్తయిన ప్రాజెక్టుకి ప్రయారిటీ ఇమ్మన్నాడు. అవును, ఆల్మట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ పూర్తయింది. 95 నుంచి 2004 దాకా దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండగా, సో ఆ దేవగౌడ గారిని మనమే కదా, దేవగౌడ గారిని నేనే ప్రధానమంత్రిని చేశాను అని మనమే కదా అవును మనమే చేస్తాం. సో ఆయన ఉన్న టైంలోనే అక్కడ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రాజెక్టు కూడా 2004 ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకోవాలి. 88లో పులిచింతలకి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశాడు. సో మేమంతా కూడా కృష్ణా జిల్లా నుంచి పిన్నెల కోటేశ్వరరావుతో సహా మేమంతా కూడా వెళ్ళి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎకరానికి బస్తా ధాన్యం 5 సంవత్సరాలు ఇస్తాం అంటే 13 లక్షల ఎకరాలు అంటే 75 లక్షల బస్తాల ధాన్యం రైతులుగా మేము ఇస్తాం, పులిచింతలను టేకప్ చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్, రైతుల కాంట్రిబ్యూషన్గా ఎక్సలెంట్. సో ఆయన 88లో శంకుస్థాపన చేశాడు, 89లో ఆయన దిగిపోయాడు. మళ్ళీ 94లో ఆయన ముఖ్యమంత్రి కాగానే 3వ రోజునే ఇందాక చెప్పిన నాగేంద్రనాథ్ గారు, నేను సీతాదేవి గారు, ముగ్గురు సీతాదేవి గారు ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్లో ఎదురుబెదురు కూర్చున్నాం. నన్ను ఆయన పరిచయం కూడా నా తర్వాత మళ్ళీ ఇరిగేషన్ బోర్డు మెంబర్ చేయగలిగిన వ్యక్తి నాగిరెడ్డి అని పరిచయం చేశారు. జయప్రకాష్ నారాయణ గారు ఆయనకు పర్సనల్ సెక్రటరీ. మా దగ్గర నాగేంద్రనాథ్ గారి డిస్కషన్లోనే పులిచింతల్లో వీని ఈ పవర్ గురించి చిట్టిబాబు మనం పులిచింతల్లో పవర్ పెట్టట్లా, పులిచింతల ఓన్లీ కృష్ణా డెల్టా కోసం మనం మళ్ళీ టేకప్ చేస్తున్నాం అని చెప్పి 94లో ఆయన మళ్ళీ పర్మిషన్లకు మొదలుపెట్టారు. 95లో దిగిపోయారు. 95 నుంచి మళ్ళీ 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక సెంటీమీటర్ అసలు పులిచింతలు అసలు వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్తే తెలంగాణతో నన్ను పడమంటారా నల్గొండ జిల్లా వాళ్ళతో అని చెప్పి మాట్లాడారు. అట్లాగే హంద్రీ నీవా ఆ ప్రాజెక్ట్ 88లోనే శ్రీరామకృష్ణయ్య గారు అని రిటైర్డ్ ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ని ఓఎస్డీగా వేసి
ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే అది చేపట్టాలని ఆ పేరు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారేనండి. గాలేరు నగర సృజల సవంతి ఆ పేరు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే. కానీ ఆ టైంలో ఓన్లీ పేపర్ మీద రఫ్ లైన్ ఎస్టిమేట్లే తప్ప ఏమాత్రం కూడా కాల. మళ్ళీ 89 నుంచి 94 కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏది కూడా టేకప్ చేయాల. 95లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 95 నుంచి 2004 దాకా ఎక్కడ మళ్ళీ హంద్రీనివాకు 2 సార్లు శంకుస్థాపన చేశారు. 40 టీఎంసీల కెపాసిటీతో ఇరిగేషన్ ప్రాజెక్టుని డ్రింకింగ్ వాటర్ కింద ప్రాజెక్ట్ చేస్తూ జీవో విడుదల చేశారు. అసలు ఏమీ చేయాల. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా అంటే కృష్ణదేవరాయలు గారి పాలన టైంలో రాయలసీమలో అనేక చెరువులు తవ్వారు అని ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం. ఇప్పటికీ చాలా పెద్ద చెరువు మన చెరువులన్నీ కంబం చెరువు గురించి. అవును. అట్లాగే శ్రీశైలం బ్యాక్ సైడు పెద్ద చెరువు అంటామండి. అది మట్టి కట్టతో చేసిన కృష్ణదేవరాయలు గారి టైంలో తవ్విన చెరువు కట్ట ఇప్పటికీ తీసిదరకుండా ఉంది. అంటే కృష్ణదేవరాయలు గారి పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఉంది. అయితే ఆయన దేశంలోనే 1 కోటి ఎకరాలకు 1,00,000 కోట్లతో సాగునీరు అందిస్తాను అని చెప్పి జలయజ్ఞం ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఆయన అసెంబ్లీలోనే చాలా క్లియర్గా చెప్పారు. అంటే నేను కోస్తా జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ నదులు ఆ నీటి ప్రవాహం చూసి నాకు ఒక అసూయలాగా నా రాయలసీమ కరువు ప్రాంతమైన రాయలసీమకు నేను ఈ నీళ్ళు ఎట్లా తీసుకెళ్తానా అని చెప్పి అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళి రాయలసీమకు నీళ్ళు ఇవ్వమని చెప్పి అడిగాను. దోసిడి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. నా ఆలోచన ఇంకా మరింత బలపడింది అని ఆయన అపోజిషన్లో ఉండగానే ఆయన జీవితంలో మొట్టమొదటి చేసిన పాదయాత్ర లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు దాకా పోతిరెడ్డిపాడుని 44,000 క్యూసెక్కులకి తీసుకెళ్ళాలి అనేది. సో పోతిరెడ్డిపాడులో శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండగా జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలతో మొట్టమొదటి అసలు రాయలసీమకి నీటికి ఓపెనింగ్ అనేది అసలు శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ ఓన్లీ పవర్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం జరిగిందండి. మొట్టమొదటిగా అసలు రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో తమిళనాడు దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకుని తెలుగు గంగ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇస్తామని తెలుగు గంగను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ 44,000 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా ఇండియాలో బిగ్గెస్ట్ కెనాల్ 44,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కెనాల్ ఇదేనండి. అంటే పోలవరం రైట్ కెనాల్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇది కాలువ కాదు నది అన్నారు. అంటే 17,000 క్యూసెక్లు అక్కడ మొదలైతే 13,000 క్యూసెక్లు కృష్ణాలో కలుస్తుంది. అది కూడా టేకప్ చేసిన రాజశేఖర రెడ్డి గారు. సరే అయినా సరే అది కాదు 44,000 క్యూసెక్ల కాలువ. అది అక్కడ ఏంటంటే వెలాసిటీ ఇక్కడ పోలవరం అంత వెడల్పు అవసరం లేదండి 44,000 కూడా. అంటే ఫాల్ ఇక్కడ కిలోమీటర్కి అడుగుంటే అక్కడ కిలోమీటర్ 4 అడుగులు ఉంటుంది. మరి అందుకని వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఇప్పటికీ కూడా దాని నుంచి చివరికి గాలేరు నగర్కి వెళ్ళే కానీ రాజశేఖర రెడ్డి గారు గోరకల్లు రిజర్వాయర్ కానీ గండికోట రిజర్వాయర్ కానీ పైడిపాలెం రిజర్వాయర్ కానీ మైలవరం రిజర్వాయర్ కానీ అట్లాగే హంద్రీనివా కాలం నుంచి జీడిపల్లి కానీ అనేక రిజర్వాయర్లు అన్నీ కూడా రాయలసీమలో ఈ రోజు నీళ్లు వెళ్తున్నాయంటే అది పుణ్యం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అయితే ఇక్కడే ఒక విషయం జరిగింది. ఇందాక నేను చెప్పాను కదా, అంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేటప్పటికి పూర్తి 70% పూర్తయిన ప్రాజెక్టుకే కేటాయించాలన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలెట్టడంతో పై 2 రాష్ట్రాలు కూడా ట్రిబ్యునల్ ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అబ్జెక్షన్ పెట్టినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి వీటికి వాటా అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ప్రాజెక్ట్ చేపట్టకుండా ఆపేయమని చెప్పి అబ్జెక్షన్లు లేవనెత్తినాయి. ఏది కర్ణాటక అండ్ మహారాష్ట్ర అప్పటికి ఉమ్మడి రాష్ట్రం. సో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు అది కాదు మాకు వచ్చిన వాటాల నుంచి దాన్ని వాడుకుంటాం, లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టకపోతే చాలా దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో ఆయన ఒక ఉద్దేశిస్తే ఇప్పటికీ దాని మీద విమర్శిస్తారు. అసలు ఆ ప్రాజెక్టులే చేపట్టని వాళ్ళ గురించి మాట్లాడరు. ఈరోజు ఇంత వెలుగొండ సో కరువు ప్రకాశం జిల్లాకి పోల సుబ్బయ్య గారి ఆ పేరు కూడానండి మళ్ళీ. సో ఆయన పోల సుబ్బయ్య గారు అనేది కమ్యూనిస్ట్ నాయకుడు. సో ఆ ప్రాజెక్టు కోసం పోరాటం చేశాడు, కమ్యూనిస్ట్ నాయకుడు పేరు పెట్టాడు రాజశేఖర రెడ్డి. ఆయన మ్యాగ్నానిమిటీ. అట్లాగే పులిచింతల విషయంలో ఇప్పుడు ప్రభుత్వంలోనే బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ఆయన నోటితో నాకు చెప్పింది పెన్నోనేని కోటేశ్వరరావు చనిపోయినప్పుడు ఆయన సంతాప సభ జరుగుతున్నప్పుడు స్టేజీ మీద ఉండగా ఆయన నోటితో క్లియర్గా చెప్పింది కోటేశ్వరరావు మేమంతా కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పులిచింతలు అనేది కృష్ణా డెల్టా వాసుల కళ, ఇది మీరు టేకప్ చేస్తున్నారు కాబట్టి దీనికి మీ పేరు పెట్టండి అని చెప్పి అడిగాం. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టమని. ఆయన ఒక చిరునవ్వు నవ్వి అరే కృష్ణా డెల్టా దేశం గర్వించే ఇంజనీర్ కృష్ణా డెల్టా నుంచి ఉండగా
మీరు నా పేరు పెట్టమని వచ్చారా అని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళ ముందే కేఎల్ రావు సాగర్ అని చెప్పి కేఎల్ రావు గారి పేరుతో అనౌన్స్ చేయడం జరిగింది. మహానుభావుడు. సో ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన పేరు పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ నాన్న పేరుని ఎక్కడ పెట్టాలని ఎక్కడ పెట్టినా సరే ఆయనకి ఒక విధి పార్టీని నమ్మి ఇందిరారాజు పేర్లే పెట్టారు తప్ప రెండో ఇదిలో జరగలేదండి. ప్లస్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్న దాంట్లో ఇప్పుడు మనకు ప్రధానమైన డిస్ప్యూట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఈ నూతన కేటాయింపులు ఎప్పుడైతే మన దగ్గర తెలుగు గంగ ఎన్టీ రామారావు గారి పిల్లలు అయిపోయి ఉంది కాబట్టి తెలుగు గంగ కేటాయింపు వచ్చిందండి 25 టీఎంసీలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో. జోరాలు అయిపోయింది కాబట్టి 9 టీఎంసీలు కేటాయింపు వచ్చింది. మనకి మిగతా ఇది ఇచ్చిన అలాట్మెంట్లో 150 టీఎంసీలు శ్రీశైలం నాగార్జున సాగర్లో క్యారీ ఓవర్గా ఉంచుకోవాలన్నారు. అందరినీవాకి ఏం అలాట్మెంట్ లేదు, వెలిగొండకి ఏం అలాట్మెంట్ లేదు, సో గాలేరు నగర్కి ఏం అలాట్మెంట్ లేదు. ఎందుకని? ఇవన్నీ 2004 నాటికి కాలేదు కాబట్టి. అవును. ఆల్మట్టి డ్యామ్ అక్కడ 2004 నాటికే ఆల్మట్టి డ్యామ్ 519 టీఎంసీలకు అయిపోయింది కాబట్టి ఆల్మట్టి డ్యామ్కి 130 టీఎంసీలకు అలాట్మెంట్ ఇచ్చారు. సో పూర్తయింది అంటూ. అలాగే కర్ణాటక మహారాష్ట్రలోకి వచ్చేటప్పటికి భీమాకి, అట్లాగే అప్పర్ తుంగ ఎగువ తుంగ ఎగువ భద్ర అంటామండి, వాటికి అలాట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఎగువ తుంగ ఎగువ భద్ర ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తోనే టేకప్ చేస్తున్నారు. అసలు రేపు తుంగభద్ర డ్యామ్కే నీళ్ళు రాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే తుంగభద్రకి సఫిషియెంట్ నీళ్ళు రాక. సరే, నాకు ఒక చిన్న అంటే ఇక్కడ పొలిటికల్ సబ్జెక్ట్ వస్తుంది. జనతాదళ్ వీళ్ళు సెక్యులర్ అనుకుంటా, వీళ్ళది కుమారస్వామి గారిది. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయండి, మనకి ఎన్ని సీట్లు ఉన్నాయండి? సరే నేను చెప్తున్నా, ప్రభుత్వం ఎవరి వల్ల నిలబడింది? అటు నితీష్ కుమార్ గారు కుడివైపు, ఎడంవైపు చంద్రబాబు నాయుడు గారి వల్ల నిలబడింది. అత్యంత తక్కువ సీట్లు ఉన్న కుమారస్వామి గారి మాట చెల్లుబాటుతున్నప్పుడు ఎక్కువ సీట్లు ఉన్న మన మాట ఎందుకు చెల్లుబాటు కావట్లా? సార్ మొన్న మామిడి కొనుగోలు దగ్గర ఇదే వచ్చింది కదా, ఆయన కర్ణాటక అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మామిడి టన్నుల కొనుగోలు రేటు కూడా కర్ణాటకకి ఎక్కువ ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నేను అనేది అదే, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ ఇక్కడ కూడా ఉంది, కూటమి ప్రభుత్వమే కదా. మన గంతులు ఏమన్నా ఎలక్క పడిపోయిందా? మరి ప్రీపోల్ ఎలియన్స్ మళ్ళీ పోస్ట్ పోల్ ఎలియన్స్ కూడా కాదు. సో ఇక్కడ ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కాదు, కూటమి ప్రభుత్వాలే రెండు చోట్ల. అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్లు నడుస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రధానమైన అంశం వస్తుందండి. 95 నుంచి 2004 దాకా కర్ణాటకలో జరిగిన ఆల్మట్టి డ్యాము 509 నుంచి 519 దాకా తీసుకోవడం. 519 కాదండి, ఇప్పుడు 524 చిల్లరకి కూడా డ్యామ్ ఆల్రెడీ పూర్తయిపోయిందండి. మేము 2004 జూన్ నెలలో కదండి మేము వెళ్ళింది, 2004 మార్చి నెలలో నాగేంద్రనాథ్ గారు, నేను, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా కాగితి వెంకటరావు గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పెడన ఎమ్మెల్యే, అట్లాగే సిపిఐ నుంచి గోపాలరావు గారు, మేమంతా కలిసి వెళ్ళి ప్రాజెక్టులన్నీ చూసి వచ్చాం. చూసినప్పటికీ ఆల్మట్టి దగ్గర కింద నుంచి మేము పైకి వెళ్తుంటే ఎవరు వచ్చారని మమ్మల్ని రానీలా పైకి, అంటే ఫోటోలు కూడా తీయనీయకుండా. అప్పటికే 524 చిల్లర మీటర్లకి మొత్తం డ్యామ్ అంతా కూడా పూర్తి అయిపోయిందండి. ప్రతి షట్టర్లోనూ ఒక 5x5 మీటర్స్ వెడల్పున ఒక గ్యాప్ వదిలిపెట్టారు. సో బాగల్కోట టౌన్ మునిగిపోతుంటే నవానగర్ పేరుతో కొత్త టౌన్ ఆల్రెడీ వాళ్ళు అప్పటికే నిర్మాణం కూడా టేకప్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు లాస్ట్ మంత్లోనే వాళ్ళ క్యాబినెట్లో తీర్మానం చేసుకుని ఇప్పుడు వాళ్ళు 75,563 ఎకరాలు ముంపుకి ఇప్పుడు 524.27 మీటర్లకు వెళ్ళాలంటే ముంపుకు గురవుతుంది. సో అది ప్లస్ మళ్ళీ కొత్తగా 5.5 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ వస్తుంది ఆ పైకి వెళ్తే. అంటే దాని కింద 6,467 ఎకరాలు ప్లస్ దాని బాగల్కోట టౌన్లో మునిగిపోయే వార్డుల కోసం అండి. అట్లాగే 595.94 లక్షల ఎకరాలకి నీరందించే డ్యామ్ కాలువలకి 51,873 ఎకరాలు, అంటే 1,33,867 ఎకరాలు భూమి సేకరణకి ఇప్పుడు మొత్తం వాళ్ళు ఈ గవర్నమెంట్లో సంవత్సరానికి 18,000 కాటి 4 సంవత్సరాలు తీసుకుంటామని చెప్పి తీసుకుని మొన్న 1 మంత్ బ్యాక్ వాళ్ళు క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి తీసుకున్నారు. మనం అడగాలిగా, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా మళ్ళీ వీళ్ళే కదా ఉంది. అడగాలి కదా మనం, ఇప్పుడు అన్యాయం అడగాలి మనం. ఏ మొహమాటం అడ్డొస్తుంది అడగకుండా మనల్ని. 14 నుంచి 19 మధ్యలోనండి, 2017 అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. టోటల్గా శ్రీశైలం డ్యాంలోకి అసలు 30 టీఎంసీలే నీళ్ళు వచ్చినాయి. అసలు త్రాగునీటి సరిపడా కూడా రాలా. ఇటువంటి వరస్ట్ సిచ్యుయేషన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 100 టీఎంసీలు కెపాసిటీకి పెరిగి అక్కడ అసలు ఎంత వాడుకుంటున్నారో తెలియదండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోనే ఒక జడ్జిమెంట్లోనే ఇచ్చారు, అంటే కృష్ణా రివర్ అథారిటీ ఉండాలి, అంటే జస్ట్ లైక్ నేషనల్ హైవేస్ అథారిటీ లాగా ఇప్పుడు మనం చెప్తాం కోయినా డ్యాము వాళ్ళకి అలాట్మెంట్ కంటే ఎంత వాడుకుంటున్నారో మనకు తెలియదు. ప్లస్ 2 మేము వెళ్ళినప్పుడే చూసిన ఫొటోస్ కూడా తీసుకొచ్చాం. అంటే తుంగభద్ర మీద, కృష్ణా మీద, అట్లాగే భీమా మీద కూడా మహారాష్ట్ర, కర్ణాటకలో
ఊరినే ఒక రకమైన ఒక రోడ్ బ్రిడ్జిలు కాదండి, అవతల ఇవతల రోడ్లు ఏం లేవు, చెక్ డ్యాముల్లాగా కట్టి షట్టర్లు పెట్టి ఒక 2 మీటర్లు 3 మీటర్లకి నంబర్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్, అనాథరైజ్డ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ వాళ్ళ రైతులు కోరుకుంటే పవర్ ఇచ్చేశారు. ఇదంతా అనాథరైజ్డ్గా ఎంత వాటర్ యూటిలైజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇదే పరిస్థితి 2004 అండ్ దెన్ దేర్ మస్ట్ బి అన్ అథారిటీ టు లుక్ ఆఫ్టర్ కదా. జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడిన ఇందులోనే అసెంబ్లీలోకి వెళ్ళి మేము వచ్చిన ఫోటోలతో సహా తీసుకుని మ్యాప్తో సహా పెట్టి రాజశేఖర రెడ్డి గారికి, నాగేంద్రనాథ్ గారు, నేను వెళ్ళాం. యలమంచిలి శివాజీ గారు అసెంబ్లీలోకి వెళ్తే ఆయన మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన నుంచుండగానే అసెంబ్లీలోనే బయట హాల్లోనే ఒక మ్యాప్ ఇచ్చి మేము కారణం పైన జరుగుతున్నాయి అన్నీ కూడా ఇచ్చి మేము ఒక రిపోర్ట్ ఇచ్చాం. అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకుని 10 టీఎంసీలు ఆల్మట్టి నుంచి డ్రింకింగ్ వాటర్కి మాకు రాష్ట్రానికి ఇవ్వండి అని అడగాల్సిన పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి అయిన టయానికి వెళ్తున్న రోజునే ఆయనకి వెళ్ళి కలిసి ఆ మ్యాప్తో సహా కూడా రిపోర్ట్లు ఇచ్చాం. అక్కడి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ రిపోర్టు మొత్తం ఆ మ్యాప్తో సహా ఇచ్చాం మేము రైతు సంఘాలుగా. సో రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పటికీ మాకు ఒక ఆశ్చర్యం, ఒక రైతు సంఘాలు ఇచ్చిన మ్యాప్ మేమేదో సామాన్యమైన రైతు సంఘాలకు వెళ్ళి ఇచ్చాం. ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమిచ్చిన మ్యాప్ను తీసుకుని వెళ్ళి ఆ మ్యాప్ను ఆయన టేబుల్ మీద పెట్టి మేము వచ్చే ముందు రైతు సంఘాలు ఇచ్చినవి అని చెప్పి మొత్తం టోటల్గా ఇట్లా వెస్ట్ వార్డ్ డైరెక్షన్గా ఇంత వాటర్ వెళ్ళిపోతుందని అప్పటి ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే ఇందులో ఏదైనా పాయింట్ ఉంది అంటే ఆయన ఎంత బాగా యూటిలైజ్ చేస్తారు అనే దానికి ఇక్కడ బాగా పరిశీలన చెప్పింది వింటారు. విన్నదానిలో కూడా దీంట్లో అట్లాగే సోమయాజులు గారితో కూడా పరిచయం అట్లాగే చెప్తారు. ఎవరో ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈయన పలానా ఫైనాన్స్ మీద ఈయన చాలా పట్టుందంటే వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి సోమయాజులు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు పరిచయం చేసుకుని మీతో కలవాలి అని చెప్పి కూర్చుని ఆ తర్వాత మరి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ సోమయాజులు గారు ఉన్నారు. అవును. ఇప్పుడు మా ప్రభుత్వంలో అగ్రికల్చర్ మిషన్ ఎట్లా ఉందో రాజశేఖర రెడ్డి గారి దగ్గర అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, సోమయాజులు గారు చైర్మన్, సోమయాజులు గారు వైస్ చైర్మన్. అట్లా ఆలోచనతోనే అప్పుడు ఇప్పుడు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాత్రమే మిషన్ అంటే అడ్వైజరీ బోర్డు కాదండి, డెసిషన్ మేకింగ్ నాట్ కమిషన్, ఇట్ ఈజ్ ఏ మిషన్ ఏర్పాటు చేసే జరిగింది. సరే మేము ఎంతవరకు మేముగా నాకు ఇచ్చిన దాంట్లో న్యాయం చేశామా అనే దానికి తర్వాత విషయం, కానీ ప్రాక్టికల్గా నిరంతర ప్రయత్నం చేసాం. ఆలోచన ఉండబట్టే కదా వాళ్ళకి, నాయకుడు ఆలోచన కరెక్ట్గా ఉంటేనే కింద అంతా కూడా ఎంతమంది ఆలోచన పరులు ఉన్నా దానికి ఉపయోగపడే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంటు లాస్ట్ మంత్ ఇప్పుడు ఈ నెలలో జరిగిందండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మళ్ళీ ఇద్దరు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి గారు, జస్టిస్ తాళపత్ర అనేవాళ్ళు ఇద్దరు మెంబర్లుగా ఇది ఏం జరిగిందంటే ఈ డిస్ప్యూటు మళ్ళీ పునఃపంపిణీ జరిగితే మొత్తానికి 3 రాష్ట్రాలకే జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడబడినాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అడుగుతుంటే ఈ 2 రాష్ట్రాల్లో మధ్యలోనే పునఃపంపిణీ కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర వాదనలు పెట్టారు. ఇది మళ్ళీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదటిలోనేమో వాళ్ళకి ఇచ్చిన అథారిటీస్లోకి వెళ్ళి 2023లోనే కొన్ని ఎడిషనల్గా వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఇచ్చినాయి. ఇప్పుడు ఇది మరీ అన్యాయం కదా. అంటే ఇక్కడికి వచ్చే ఈ 811 టీఎంసీలోనే మళ్ళీ పంపకమా? సో 150 టీఎంసీలు క్యారీ ఓవర్గానే ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు అయితే అలాట్మెంట్ ఉంది, ఏ ప్రాజెక్టులకు ఎంతెంత కావాలనేది. దాని మీద పునఃవిభజన అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఈ నీటిలోనే ఈ 512 టీఎంసీలోనే ఇంకా కొంత దానికి వెళ్ళాలని తెలంగాణకు కావాలనే దాంట్లో ప్లస్ ఇక్కడ అప్పటి నుంచి అన్జస్టిఫైడ్ కదండి ఇది. అది నేను ఇట్లాగే విద్యాసాగర్ రావు గారు అని తెలంగాణ ఇంజనీర్ గారు. అవును. ఆంధ్రప్రదేశ్ ఈ వాటర్ మీదే అసలు తెలంగాణ ఉద్యమమే నీటి మీద ఇదిలోకి జరుగుతూ వచ్చింది కదండి. ఆ టైంలోనే విద్యాసాగర్ రావు గారు నేను వాళ్ళ తెలంగాణ ఛానల్లోనే ఇరిగేషన్ మేమిద్దరమే డిస్కషన్లో ఉంటే నేను ఆయనతో ముందుగానే నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఫార్మర్, నాకేమి ఆయన ప్రముఖ ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు, నన్ను ఆయనతో పోల్చుద్దంటే ఆయన మొట్టమొదటి నో ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఫార్మరు, ఈజ్ మోర్ దాన్ ఎన్ ఇంజనీర్ అని చెప్పి చివరికి వచ్చేటప్పుడు కూడా సమాధానం నేను అడిగిన దాంట్లో చాలా వరకు మీ రాష్ట్రానికి మీరు చెప్పిన దాంట్లో మేము కాదని అంటలేదు అని ఆయన కూడా ఒప్పుకున్నారు. సో నేను ఆ రోజుల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకి ఎక్కడైనా వచ్చినా సరే తెలంగాణ విషయంలో కూడా మాట్లాడేవాళ్ళం. రైతు సంఘంగా అది ఆంధ్రప్రదేశ్ రైతా, రాయలసీమ రైతా, తెలంగాణ రైతా అనేది కాదు ఇప్పుడు కూడా. సో కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారంలో వచ్చినప్పుడు మన ఇద్దరం కూర్చొని మేము నీటి పంపకాలు చేసుకుందాం అనే మాటనే వచ్చింది. ఇప్పుడైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి మా శిష్యుడేని అంటారు, గురు శిష్యులేని అంటారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఆ ప్రయత్నం ఎక్కడా కూడా జరగలేదు. సో దీంట్లో ఇప్పుడు మళ్ళీ బచావ్ ట్రిబ్యునల్లోనే ఎప్పుడైనా సరే కృష్ణా నది బేసిన్లోకి గోదావరి నది బేసిన్లో నుంచి నీళ్లుగా కృష్ణానది బేసిన్లోకి వస్తే అంటే ఈ అలాట్మెంట్లో ఇందాక నేను చెప్పిన 387.24 టీఎంసీ డెల్టా అన్నది నాగార్జున సాగర్కి మా కృష్ణా డెల్టాకి కూడా కలిపాడు.
సో సుమారుగా 180 టీఎంసీలు చిల్లర కృష్ణా డెల్టాకి నీళ్లు కావాలి. 80 టీఎంసీలు సాగర్ నుంచి వస్తాయి. మిగతా నీళ్ళేమో పాలేరు, మునేరు, వైరా, కట్లేరు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ నుంచి వస్తాయి. ఇందాక నేను చెప్పలేదు, హాలియా, చంద్రవంక అని రైట్ సైడ్ నుంచి వస్తాయి. ఇవన్నీ కూడా బెలో నాగార్జున సాగర్ వచ్చి కలుస్తాయి. సో అసలు అవన్నీ తెలంగాణ నుంచి వచ్చేమో బెలో పులిచింతలు కలుస్తాయి. సో అవి వచ్చి డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మేము వాడుకుంటే వాడుకోవాలి, లేకపోతే సముద్రంలోకి వెళ్ళిపోతాయి వర్షం వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా అవన్నీ కూడా నికర జలాల కింద తీసుకుంది, సముద్రంలోకి పోయాయి కూడా. అంటే బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళిన నీటిని కూడా, కానీ ఆ నీటిని ఆపుకోవడానికి ఏం లేదు. ఆ వాదనలో మనం వీక్గా వాదన చేసాం. సో ట్రిబ్యునల్ ముందు అవి నికర జలాలు ఎట్లా అవుతాయండి? మొన్న వర్షం వచ్చింది. ఇప్పుడు ఈ 3 రోజుల మోంతా తుఫాను కూడా 6 లక్షలు చిల్లర, వరంగల్లో పడిన వర్షం అంతా కూడా 6.5 లక్షలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలోకి పోయింది. దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? సో కృష్ణా డెల్టాకి 40 టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఆ తర్వాత ఇప్పుడు పోలవరం, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. వరంగల్లో 25 సెంటీమీటర్స్ పడింది కదండి. అవునండి, వరంగల్లో 25 కాదు, 30 above సెంటీమీటర్స్ వర్షం వరంగల్లో అయితే. సో కూడా ఇక్కడికే మరి మొత్తం మూసీ నుంచి వచ్చి ఇప్పుడు ఈ మూసీ వెళ్ళి వరంగల్లో దీనికి ఒక చిన్న డ్యామ్ ఉంది, చిన్న రిజర్వాయర్ కూడా ఉందండి. అక్కడ డ్రింకింగ్ వాటర్ వరంగల్కి మూసీ తాగబుల్గా ఉంటుందండి వాటర్. కెనాల్లో ఇప్పుడు మనం కృష్ణా నదిలో విజయవాడలో గార్బేజ్ అంతా మా రైస్ కాల్లోనే కలుస్తుంది. కానీ డెల్టాలో ఉన్న గ్రామాలందరికీ అదే డ్రింకింగ్ వాటర్ కదా, ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు కదా. అట్లాగే యమునా నదిలో ఢిల్లీ గార్బేజ్. మూసీ మీద మనకు ఒక అప్రహెన్షన్ ఉంది, అంత డ్రైనేజ్ వాటర్ అంతా కలుస్తుంది సార్. ఎప్పుడు కూడా భూమి మీద కొన్ని కిలోమీటర్లు ఆ నీళ్లు నడిచినప్పుడు సాయిల్లో ఉన్న ప్రోబయాటిక్ బ్యాక్టీరియా దాన్ని క్లీన్ చేసేస్తుందండి. అందుకని బెడ్ ఎప్పుడు కూడా బెడ్ లైనింగ్, కాంక్రీట్ లైనింగ్ చేయకూడదని మేము రైతు సంఘాలుగా వాదన చేస్తాం. యమునాలో కూడా కాంక్రీట్ చేస్తాం. యమునాలో కూడా ఢిల్లీ గార్బేజ్ అంతా యమునాలోకే దిగుతుంది, అలహాబాద్, కాన్పూర్ ఇవన్నీ దిగుతాయి. కానీ ఎక్కడా కూడా రన్నింగ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అది లాగే భూమిలో ఉన్న ప్రోబయాటిక్ బ్యాక్టీరియా క్లీన్ చేసేస్తుందండి. దేవుడిచ్చిన వరం ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చచ్చిపోయిన జంతువుని అక్కడ పడేస్తాం, 6 రోజులు 5 రోజులకి తెల్లటి పురుగులు పుట్టేస్తాయి కదా. 10 రోజులకి మొత్తం అంతా మట్టి కింద మార్చేస్తుంది కదా, ఆర్గానిక్ లోడ్ కింద. ఇప్పుడు మన పెంటపోగు, ఇరిగేషన్ పెంటపోగు మట్టి కింద మారటం మన డెల్టాలో చూసాం కదా, ఇవన్నీ. సో ఇది దేవుడిచ్చిన వరం. అంటే ప్రతి చోట కూడా 1 గ్రాము మట్టిలో 10 to the power of 5 అంటే 5 అంటే 1,00,000, 10 లక్షల ప్రోబయాటిక్ బ్యాక్టీరియా జీవులు ఉంటాయి. అది ఆటోమేటిక్గానే దాన్ని మార్చి, ఇది ప్రకృతి ఇచ్చిన వరం. మనం ఎవరిని ప్రకృతిని జయించాం లేకపోతే తుఫాను జయించామని మాట్లాడటం అనేది. సో మనం ఎంతటి వాడు అండి, పనులు ఆపేసాం సార్. దేవుడు శివుడు లాంటి వాళ్ళే శని గ్రహం బట్టి ఏంటనే దాని మీద మన చరిత్రలో చదువుకున్నాం. అంటే దేవుళ్ళకి కూడా కొన్ని ఇదిలోకి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ. సో ఎండ్ ఆఫ్ ది దీంట్లో కృష్ణ పరమాత్మ చరిత్ర అంతా జరిగిన మహాభారతం అంతా కూడా కృష్ణ పరమాత్మ పరిస్థితి చివరిలోకి వచ్చినప్పుడు. అంటే కర్మ సిద్ధాంతం ఎవరికైనా సరే ఏమిటని చెప్పే దాంట్లో నుంచి మనం ఏదో కర్మ సిద్ధాంతాన్ని అంతా కూడా మేము జయించామని చెప్పడం మన కళ్ళ ముందే కనపడితే. లాస్ట్ ఇయర్ వరదకు వచ్చిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఒంగోలులో కనబడి. సరే, వాటికంటే కూడా కృష్ణానది మీద ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వాదనలో వాళ్ళు ఇప్పుడు 524 పాయింట్ చిల్లరకి గన ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు నవానగర్ పేరుతో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు బాగలకోటలో మిగిలిన వార్డులు, మునిగే వార్డులు కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు. ఇదంతా తీసుకున్నప్పుడు వాళ్ళకి అలాట్మెంట్ దగ్గర అసలు ముందు రివర్ అథారిటీ లేకపోతే ఏ రాష్ట్రాలకు అలాట్ చేసిన వాటర్ మాత్రమే వాడుకునేదాకా కంట్రోల్ అనేది మేము రైతు సంఘాలుగా ఇదివరకు డిమాండ్ చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. రివర్ కంట్రోల్ అథారిటీ చేతిలో ఉండాలి. అక్కడి నుంచి వాళ్ళ కెనాల్లోకి మన నాగార్జున సాగర్, ఇప్పుడు మన దగ్గర నాగార్జున కాలువ దగ్గర వాళ్ళు మనం కొట్లాటలు జరిగింది నీళ్ళు విడుదల దగ్గర. సో అవి పోవాలి అంటే కాలువలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎవరైతే కమిషన్ ఉంటుందో ఆ రివర్ అథారిటీ, సో సపోజ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సో వాళ్ళు 4,000 క్యూసెక్లు విడుదల, రైట్ కెనాల్కి ఒక 6,000 క్యూసెక్లు అని చెప్పినప్పుడు ఈ 6,000 క్యూసెక్లని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో వీళ్ళిస్తాం. కానీ ప్రాజెక్టులో నుంచి పైన మొదలైన కోయినా డ్యామ్ దగ్గర నుంచి ప్రతి డ్యామ్ దగ్గర కూడా రివర్ అథారిటీ జస్ట్ లైక్ నేషనల్ హైవేస్ అథారిటీ ఎట్లా ఉంటుందో అటానమస్ పవర్స్తో, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఆ రాష్ట్రాలకు ఒక రకంగా, సో ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల దగ్గర ఇంకో రకంగా ఈ నీటి పంపక యుద్ధాల దగ్గర పరిష్కరించే ప్రయత్నం. మన అలయన్స్లోనే ఉన్నాం కదా, పైకున్నది ప్రతిపక్ష రాష్ట్రం కూడా మనకి బాధ ఇక్కడ. సరే, ఇక్కడ అది మన తప్పిదం కిందకే వస్తుందండి, దాని మీద లేవనెత్తకపోవడం అనేది. సో అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా దీని మీద తల్లిదండ్రి పాత్ర పోషించట్లా. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారని మోడీ గారు ఉన్నారని కూడా నేను చెప్పట్లా. మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ మనకెందుకు లేనట్టుగా వదిలేస్తుంది. అది తప్పిదం.
తండ్రి చేయాల్సిన కార్యక్రమం అది కాదు కదా. తన బిడ్డలిద్దరూ పోట్లాడుకుంటుంటే చూస్తూ వదిలేస్తాడా? అంతే. సో సెటిల్ చేసే ప్రయత్నం 100కి 100 శాయశక్తిలో పనిచేస్తాడు. సో ఆ ప్రయత్నం అనేది జరగట్లా. ఇప్పుడు దీని మూలంగా అంటే ఎక్కడైనా ఇంటర్నేషనల్ లాస్ మీద కూడా మీకు ఎప్పుడు కూడా ప్రథమ వినియోగ హక్కు ఉంటుందండి. అంటే కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ మొట్టమొదటిగా బ్రిటిషర్స్ టైంలో నిర్మించిన ప్రకాశం బ్యారేజ్. అట్లాగే తుంగభద్ర మీద, సో మళ్ళీ తుంగభద్ర మీద మళ్ళీ ఇక్కడ బ్యారేజ్ హోస్పేటలో కదా కాదండి, మన దగ్గరికి వచ్చిన తర్వాత తుంగభద్ర కేసీ కెనాల్ స్టార్ట్ అవ్వడం. ఓకే. సో తుంగభద్ర డ్యామ్ తర్వాత ఇందులోకి వచ్చింది. ముందు వచ్చినాయి ఈ బ్యారేజ్లు. అంటే కాటన్ టైంలో వచ్చిన ధవళేశ్వరం బ్యారేజీ, సో కృష్ణా మీద ప్రకాశం బ్యారేజీ, ఇది కూడా బ్రిటిషర్స్ టైంలోనే వచ్చిందండి. సో వీటి హక్కుని డ్యామ్ అది మోక్షగుండం విశేష డిజైన్ చేసింది. సో రెండోది కూడా మనం చంద్రబాబు నాయుడు గారు అంటే క్యాపిటల్ విషయానికి వచ్చినప్పుడు మన ఇంజనీర్లు కడితే మురికి కోపాలు కడతారు అన్నారు. అది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీశైలం డ్యామ్ అండి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 అక్టోబర్లో వచ్చిన వరదలకి రోషి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డ్యామ్ మొత్తం ఓవర్ఫ్లో అయిందండి. సో పవర్ ప్రాజెక్టులో మనుషులు కూడా చనిపోయారు దానిలో ఉన్నవాళ్ళు. అవును. డ్యామ్ మొత్తం ఓవర్ఫ్లో అయినా సరే అంత కెపాసిటీ ఇప్పటికీ కూడా టెక్నికల్గా శ్రీశైలం దగ్గరికి వెళ్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అటు ఇటు 2 కొండలు కాంక్రీట్ డ్యామ్, డైవర్షన్ చేయడానికి కూడా చాలా క్రిటికల్ పొజిషన్. నాగార్జున సాగర్ ఇవాళ పోలవరం కడుతున్నామంటే డైవర్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి దగ్గర కూడా మన ఇంజనీర్లే కట్టిన డ్యాములు చెక్కు చెదరకుండా ఉంటే ఎక్కడి నుంచి ఇదివరకు మరి కృష్ణదేవరాయల టైంలో కట్టినంతా మన వాళ్ళు కాదండి నిర్మాణం అంతా. సో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూడా జరిగిన దాంట్లో అంటే మనం కించపరుచుకోవటం కాదు. ఓకే, కొన్ని దేశాలు బాగుంటే మనం ఉండొచ్చు వాళ్ళ దాంట్లో. మన దేశం ఎప్పుడు కూడా చరిత్రలో ఇటువంటి టెక్నాలజీలో మనం ఎప్పుడు వెనకబడలేవు. సో ఇప్పుడు కూడా రాష్ట్రాలు కూడా వెనకబడి లేవు. సో అసలు వ్యవసాయం రైతు దగ్గర నుంచి మొదలైంది కదా, శాస్త్రవేత్త దగ్గర నుంచి కాదు కదా. వెరీ ట్రూ. ఇప్పుడు వ్యవసాయానికి ఫస్ట్ కావాల్సింది నీరు. ఈ నీరు 2 రకాలుగా ప్రధానంగా వస్తుంది. ముందు వర్షం అండి, వర్షం పడితేనే నదుల్లోకి నీళ్ళు వస్తాయి, ఇంకి భూగర్భ జలాల్లోకి వెళ్తాయి. పొలానికి అందించడంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అందించడం ఒకటి, భూగర్భ జలాల నుంచి బోర్వెల్స్ ద్వారా నీరు అందించడం ఒకటి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా అందించడానికి కూడా అప్పటి నుంచి ఉన్న వాటిలో నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్న కార్యక్రమంలో కూడా మళ్ళీ ఆయన జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు పులిచింతలండి. అవును. మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలోని ఆలీసాగర్ ప్రాజెక్టు. అప్పుడు ఆయన అన్నీ ఒకేసారి టేకప్ చేశారు. ఇదంతా అన్యాయం, కొన్ని చేయాలని. ఆయన ప్రాంతాల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టకుండా ఉండటానికి కోసమే 3 ప్రాంతాలకి కూడా సమన్యాయం జరిగేలా తీసుకున్నారు. ఆయన రాయలసీమలో ప్రాజెక్టు కాదు మొదలుపెట్టింది పులిచింతల ప్రాజెక్టు. కృష్ణా డెల్టా వాసుల దశాబ్దాల కళ పులిచింతల ప్రాజెక్టు. సో ఆయన ఎక్కడా కూడా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్ళాలి అన్నా కానీ ఇంకో ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా చూడలేదు. అదే టైంలో పోలవరం నుంచి నీళ్లు తీసుకురావడానికి తేవాలనే కాంక్షతో దాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో ఆగాం మనం. 80 టీఎంసీలు మనకు కృష్ణా డెల్టాకి పోలవరం నుంచి వస్తాయండి. వచ్చినప్పుడు ఆ నీళ్లు ఈ 80 టీఎంసీలు రాగానే బజాజ్ ట్రిబ్యునల్లోనే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ 20 టీఎంసీలు కర్ణాటకకి, 10 టీఎంసీలు మహారాష్ట్రకి ఆటోమేటిక్ అలాట్మెంట్ వెళ్ళిపోతుంది. ప్లస్ 80 టీఎంసీలు కాకుండా ఇంకా పైన ఎంత వాటర్ గోదావరి బేసిన్ నుంచి కృష్ణాకి వచ్చినా కూడా ఇదే దామాషాన్ని పై రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. వెరీ ట్రూ. సో వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడి నుంచి బనకచెర్లకి పోలవరం టు బనకచెర్ల అని చెప్పి 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అసలు ఇది సాధ్యపడే అంశాలేనా? రాయలసీమ వాసుల్ని దానికి తీసుకెళ్తామా? వాళ్ళు 18 కిలోమీటర్ల చిల్లరున్న 2 టన్నెల్స్ అండి వెలుగొండలో. ఒకటి 3,500, ఒకటి 7,000, 2 కలిపితే 10,000 క్యూసెక్లు ఉన్న 2 టన్నెల్స్ ఎప్పుడో మొదలు పెడితే వాళ్ళు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే ఇప్పటికీ పెద్ద టన్నెల్ పూర్తి కాని పరిస్థితిలోకి ఉంది. 22,000 క్యూసెక్కులతో 27 కిలోమీటర్ల టన్నెల్ బనకచెర్లకు వెళ్ళడానికి తీసుకెళ్తామనేది ఎందుకు? కింద నాగార్జున సాగర్ సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, వెలుగొండ సొరంగంలోనే 200 మంది చిక్కున్నారు. అవునండి, అవును. అట్లాగే పోలవరం దగ్గర ట్విన్ టన్నెల్స్ అంటే రైట్ కెనాల్లోకి రావడానికి రాజశేఖర రెడ్డి గారి టీంలోనే అయినాయండి పూర్తి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రావాలంటే 22,000 క్యూసెక్లకి ఆ కాలం చాలదు. అసలు కొత్త కాలం తీసుకెళ్ళి అసలు ఎక్కడి నుంచి అండి ఎక్కడికి తీసుకొస్తాం నీళ్ళు? ఇవన్నీ వైబిలిటీ కార్యక్రమాలేనా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతుంది? సో అంత పెట్టి తీసుకెళ్లారు. 2 పిల్లర్స్ కుంగడం మూలంగా టోటల్గా ప్రాజెక్ట్ వైబిలిటీ ఏంటనే దాంతో పక్కనే కళ్ళతో చూస్తున్నాం కదా. సో మనం గ్రావిటేషన్ మీద నీళ్లు తీసుకెళ్ళి ఇస్తుంటేనే ఆ రైతులకు గిట్టుబాటు కాక వాళ్ళ డెల్టాలో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని నీళ్ళకేం ఖర్చు పెట్టలేదు కదా. వాడిని ఎకరానికి 350 రూపాయలు సెస్ కడుతున్నాం అంతే కదా. అక్కడ కూడా గిట్టుబాటు కాక సంఘర్షణ. అలాగే నాగార్జున సాగర్ రైట్ కెనాల్, మీరు ఎంతో వాటర్ ఉన్న రైట్ కెనాల్లో వాళ్ళ పల్నాడు ఏరియాలో నీళ్ళు వెళ్తే అక్కడ పేడికి గిట్టుబాటు కాని పరిస్థితిలో ఉంది కదా. అంటే ఎకరానికి 20,000 25,000
పవర్ ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు కాదు, తీసుకెళ్తే అసలు ఎకనామికల్గా వైబిలిటీ వస్తుందా? ఇవన్నీ అసలు మనకు వచ్చే నీళ్ళు శ్రీశైలంలోకి నెత్తి మీద నుంచి వచ్చే నీళ్ళని ముందు చూసుకోకుండా ఇక్కడ వదిలేసేసి కర్ణాటక వాడుకుంటే వదిలేసేసి ఎక్కడి నుంచో కింద నుంచి తీసుకొస్తామని చెప్పి మాటలు అనేది అంటే ప్రజలని ఇది మభ్యపెట్టే కార్యక్రమం అవుతుంది తప్ప వాస్తవమైన విషయాలు కాదు. అంటే గ్రావిటీ ద్వారా వచ్చేదాన్ని కానీ ఇప్పుడు అయినా సరే ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు సో చేయకపోతే ఇప్పుడు తెలంగాణకి మనకి ముందే వాదన జరుగుతుందండి. సో ఈ వాదనలు బలంగా ఆర్గ్యుమెంట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి. దీంట్లో నుంచి ఒక 100 టీఎంసీలు మళ్ళీ తెలంగాణకి ఇచ్చారు, ఏమవుతుంది? మీరు 100 టీఎంసీలు మళ్ళీ అక్కడ 80 టీఎంసీలు పోలవరం నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది మనకి. ఇప్పుడు మళ్ళీ ఆ 100 టీఎంసీలు మనం ఎక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తామా? తీసుకురావాలంటే మళ్ళీ అది ఎక్కడ ఎంత కావాలి? సో అక్కడ మళ్ళీ అబ్జెక్షన్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ పోలవరం టు ఇప్పుడు బనకచర్లగా ఆ ప్రాజెక్ట్ని మొత్తం తెలంగాణ అబ్జెక్షన్ పెడుతుంది కదా. అవును, నంబర్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ వరంగా తెలంగాణ 2 వైపుల నుంచి సఫికేట్ చేస్తుంది అన్నట్టే. సరే, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి, అట్లాగే ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, తెలంగాణలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని ఆల్రెడీ తీసుకుని వాళ్ళేమో నీళ్ళు తోడేసుకుంటున్నారు. మన దగ్గరికి వచ్చేటికి మనం తోడుతుందల్లా ఒక హంద్రీ నీవా ఒకటే, హంద్రీ నీవాని అబ్జెక్షన్ పెడుతున్నారు. వాళ్ళు చేస్తున్న పనే. పైన రాష్ట్రాలేమో నంబర్ ఆఫ్ నేను చెప్పిన అనాథరైజ్గా తోడుకుంటుంటే 2 రాష్ట్రాలు కలిపి అసలు పైన మీద పోట్లాడకపోతే అసలు శ్రీశైలంలోకి నీళ్ళు రానప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ మన ఇద్దరం పోట్లాడుకుని శ్రీశైలంలోకి వచ్చే నీటిని ముందు తెచ్చుకోవాలి. ఆ తర్వాత అనాది నుంచి ఉన్న అలాట్మెంట్లను స్థిరీకరించుకుంటూ ఎడిషనల్ వాటర్ని ఇదే దామాషాలో పంచుకోవాలి. అది ఈ వాదన, ఈ ప్రతిపాదన సమంజసంగా మన వాళ్ళు అక్కడ పెట్టగలగాలి, చేసుకోగలగాలి. కేంద్ర ప్రభుత్వానికి ఎలాగో మనం మద్దతిస్తున్నాం కాబట్టి కనీసం లాబింగ్ అనే చేసుకోవాలి. 2 లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తామండి. ఇప్పుడు రాయలసీమ పరిస్థితిలో తీసుకున్నప్పుడు ఇప్పటికి ఇంత తీసుకున్నా సరే ఈ సంవత్సరం కూడా అనంతపురం కానీ అనంతపురం తుంగభద్ర నుంచి వచ్చే హై లెవెల్ కెనాలు, లో లెవెల్ కెనాల్ 2 వస్తాయండి. హై లెవెల్ కెనాల్ నుంచి వాటర్ ఇప్పటికీ మనకి అలాటెడ్ వాటర్ కూడా సఫిషియెంట్గా రాదు. సో ఇవి దాంట్లో ఈ అలాట్మెంట్లో ఉన్న వాటర్లోనే రాయలసీమకి. సో వాటిని చూసుకోవాలి. ఇవాళ అనంతపురం, సత్యసాయి అంటే ఉమ్మడి అనంతపురం జిల్లానేనండి, అన్నమయ్య, కడప, సో కర్నూలు, ఈ జిల్లాలు ఎప్పటికీ కూడా రెయిన్ ఫెడ్ మీద ఇరిగేషన్ ఎక్కువ ఉంది. ఇన్ని తీసుకొచ్చినా సరే సో వీటి మీద దృష్టి పెట్టకపోతే మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఉమ్మడి శ్రీకాకుళం దగ్గర నుంచి ఉమ్మడి కృష్ణా దాకా 6 జిల్లాల్లో ఖరీఫ్లో ఎంత భూమిలో పంటలు సాగు అవుతాయో కేవలం అనంతపురం అండ్ కర్నూలు ఈ 2 జిల్లాల్లోనే ఖరీఫ్లో అంత భూమిలో సాగు అవుతాయండి. అంటే ఆ 2 జిల్లాల్లోనూ పంటల ఉత్పత్తి వస్తేనే రాష్ట్ర వ్యవసాయ జీడీపీలో పెరుగుతుంది. అట్లాగే రాష్ట్రం వలసలు కూడా ఆగుతాయి. ఇప్పుడు మొన్న ఆల్రెడీ ప్రభుత్వ అనుకూల పత్రికలోనే కర్నూలు నుంచి వలసలు అని చెప్పి ఫోటోలు వచ్చాయి. మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఈ 2 తర్వాత మళ్ళీ గుంటూరు జిల్లా అత్యధికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగు భూమి ఉన్న జిల్లా. ఈ 3 జిల్లాలు కలిస్తే ఆ 6 జిల్లాలు, తర్వాత ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, 9 జిల్లాల్లో ఎంత సాగు భూమి ఉందో ఈ 3 జిల్లాల్లో అంత సాగు భూమి ఉంది. ఏది అనంతపూర్, కర్నూలు అండ్ గుంటూరు ఉమ్మడి జిల్లాలో నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం దృష్టి పెట్టకుండా, ఈ ప్రాంతంలో ఉన్న పంటల మీద దృష్టి పెట్టకుండా, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం మీద దృష్టి పెట్టకుండా, మేమైనా సరే రైతు సంఘంగా మొట్టమొదటి నేను ముందు రాయలసీమకే వెళ్తాను. రాయలసీమకి న్యాయం జరిగితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నేను కోస్తా జిల్లా వాసిని కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ప్రకాశం బ్యారేజీ మీద అతిపెద్ద ధర్నా 2003లో జరిగిందండి. సో డెల్టా పరిరక్షణ సమితి పేరుతో బుద్ధప్రసాద్ గారే కన్వీనర్. మేము అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాగేంద్రనాథ్ గారు మేము. అయినా సరే ఆ డెల్టాకు సంబంధించిన విషయంలో మేము ముందే ఫస్ట్ మీటింగ్ 15 నుంచి 20 వేల మందితో జరిగిన మీటింగ్లో ఫస్ట్ పెద్ద మీటింగ్లో మాట్లాడింది నేను ప్రకాశం బ్యారేజ్ మీద. నేను ఒక రైతు నాయకుడిగా. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ టైంలోనే మాకు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నారు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన పిలిచి మేము గుడివాడలో ఒక మీటింగ్ పెట్టి మార్కెట్ యార్డ్లో నేను ఆ మీటింగ్లో ఇట్లా నాగార్జున సాగర్ నుంచి ముందు నార్మల్కైనా సరే నీళ్లు విడుదల చేయాలి అని చెప్పి మాట్లాడితే నేను రైతు కుటుంబంలో నుంచే వచ్చాను, కింద నుంచి ఇంజిన్లు పెట్టి నీటి దొరికితే కానీ రావు సాగర్లో డెడ్ స్టోరేజ్లోకి ఉంది ఈ రావు, అట్లాగే రాయలసీమలో మా ఇంట్లో అన్ని రకాల విత్తనాలు ఉంటాయి, ఒరొకటి వేసుకుంటానంటే కుదరదు అన్నారు. అదేంటి ఈయన కలెక్టర్ ఇట్లా మాట్లాడుతుంది, మేము ఆర్గ్యూ చేయాల. ఆ తర్వాత కరెక్ట్గా 1 మంత్కి బ్యారేజ్ మీద ధర్నా తర్వాత అందరం కూడా కోటేశ్వరరావు గారితో సహా అందరం కూడా ఆయన ఛాంబర్కి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ తిరిగి అంటే ఒక అధికారి అయినా కరెక్ట్ అధికారికి చెప్తున్నాను, ఆయన ఇట్లా మీ గుడివాడలో నాకు ఎవరో తెలియదు ఒక రైతు ఇట్లా మాట్లాడాడు, నిజంగానే ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడారు, నేనేమి ఇట్లా చెప్పాను, కానీ నేను ఎంక్వైరీ చేస్తే ఆయన చెప్పింది వాస్తవం అని చెప్పి వచ్చింది, డెల్టాలో వరి తప్ప 2వ పంట ఖరీఫ్లో పండదని చెప్పి వచ్చింది, నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను.
అట్లాగే నాగార్జునసాగర్లో డెడ్ సెరోజ్ నుంచి కూడా రివర్స్ లూయిస్లు ఉంటాయంట, విడుదల చేయడానికి గింజలు పెట్టి తోడవసలేదంట అని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన సెక్రటరీగా చేశారు ప్రభాకర్ రెడ్డి గారు. సో మొన్న కలెక్టర్లు కూడా ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళ పేర్లు ఇప్పటికి ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటాం, కృష్ణా జిల్లాలో ఏవిఎస్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పుకుంటాం. సో అట్లా బాగా పనిచేసే విధానంలో ఆ ప్రాంతం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. ముందు వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి రాజకీయంగా ముఖ్యమంత్రిగా కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ సరే ఎప్పుడు కూడా గవర్నమెంట్లో సహజంగా అందరూ ఫైనాన్స్ మినిస్టర్ కావాలని లేకపోతే హోమ్ కావాలని కోరుకుంటారు. హోమ్ ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అదొక ప్రతి చోట ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ప్రధానమైన శాఖలో వ్యవసాయం, నాకు తెలిసినంత పంచాయతీరాజ్. ప్రజలకు ఉపయోగపడాలి అంటే ఈ రెండు శాఖలే ప్రధానం. నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా ఈ రెండు శాఖలే ప్రధానం. ఎందుకంటే నిజమైన వ్యక్తులకు పనిచేసేది, గ్రామీణ ప్రాంతాలకు పనిచేసేది పంచాయతీరాజ్ శాఖ. డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ పంచాయతీరాజ్ శాఖే. అట్లాగే ఇక్కడ వ్యవసాయ శాఖ. సో నిజంగా నేను ప్రతిసారి కూడా చెప్తాం, అంటే వ్యవసాయ శాఖలో ఉద్యోగం రావటం, వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం రావటం, లేకపోతే రైతు సంఘాలుగా పనిచేసడం కూడా అవకాశం రావడం కొన్ని జన్మల సుకృతం. అంటే ఎవరిని మోసం చేయలేని రైతుకి అన్నదాత కన్నీరు పెట్టకుండా చేసే అదృష్టం మనకు వచ్చింది. సో అదృష్టాన్ని అదృష్టంగా తీసుకోవాలనేదే మా విజ్ఞప్తి. దీంట్లో కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర వాదనలు సరిగ్గా వినిపించాలి. అలాగే కర్ణాటకలో వాళ్ళు జరుగుతున్న ప్రక్రియలో మన రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి చూడమని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రైతుల తరపున అందరూ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే మాకు వాళ్ళ కోస్తా ఆంధ్రకి పోలవరం అవుతుంది, ఆ వాటర్ వాళ్ళకంతా ఒక సంవత్సరానికి ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు వస్తుంది, ఇప్పుడు లేకపోయినా పులిచింతలు వచ్చింది. కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మేము రాయలసీమ కేంద్రం న్యాయం చేస్తున్నాం నోటి మాటలతో కాదు. ఈ కృష్ణానది జలాలు గ్రావిటేషన్ మీద వచ్చే జలాలు, శ్రీశైలంకి వచ్చే జలాలు సరిగ్గా రీతిలో తెచ్చుకోకపోతే మనం అందించాల్సిన నీళ్ళు ఇప్పుడు రాయలసీమలో చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా అన్ని పెద్ద పెద్ద చెరువులు అన్నీ కూడా వాటి ఇదిలో కూడా లేకుండా అవుతాయి. వాటి మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి ప్రత్యేకంగా రాయలసీమ నాగార్జునసాగర్ ఆయకట్టు. సో రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్లో మళ్ళీ 3.5 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లాకి లెఫ్ట్ కెనాల్ నుంచి రావాలండి. మళ్ళీ అది కూడా టైట్గానే ఉంటుంది. తెలంగాణ నుంచి రావాలా నీళ్ళు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాలో, న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలో తుంగభద్ర హై లెవెల్, లో లెవెల్ కెనాల్స్ నుంచి అనంతపురానికి కానీ ఎక్కడ వీటన్నిటి మీద కూడా న్యాయబద్ధంగా వచ్చే వాటిల్లో నిక్కచ్చిగా పనిచేయమని మేము ప్రతిపక్షంగా, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ఇప్పుడు కూడా మొన్న కూడా ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు. మొన్న ఈ వాదనలోనే ఇమీడియట్గా కూడా వాదనలు జరుగుతున్న టైంలో మాకు ఇంత అన్యాయం జరగబోతుంది, ఏ అన్యాయం జరగకుండా చూడమని. మీరు కూడా ఆ రకంగా ప్రయత్నం చేసి రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసి శాశ్వతంగా ఈ ప్రజల మనసుల్లో ఇప్పటికే రైతు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ముద్ర ఉంది. ఆ ముద్రను తొలగించుకునే ప్రక్రియ చేయండి. మీరు 9 సంవత్సరాల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్ల ఇప్పుడు పెద్దవి మాట్లాడుతున్నారు. అట్లాగే 14-19 కూడా మీ పేరుతో చెప్తే ఒక తీసుకున్న ప్రాజెక్ట్ కానీ ఒక ఇదిలో కూడా లేదు. ఇప్పుడు ఈ అన్యాయం జరగకుండా చూసి ఇప్పుడైనా సరే ఆ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకున్నాము అనేలా పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ని మనస్ఫూర్తిగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తారు.